చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే కడుపులో స్టమక్లో లేదా జీర్ణాశయంలో జరిగే ఏ ప్రాబ్లంనైనా అల్సర్గా డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అల్సర్ వేరు, గ్యాస్ట్రైటిస్ వేరు, జీఈఆర్డి వేరు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వేరు. అంటే ఏంటి? ఎసిడిటీ ఎక్కువగా రావడం వల్ల పుండు పడితే దాన్ని గ్యాస్ట్రైటిస్ అంటాం. ఆ యాసిడ్ ఏదైతే ఉందో అది ఛాతిలోకి అన్నవాహికలోకి తన్నడం వల్ల ఛాతిలో మంట రావడాన్ని దాన్ని రిఫ్లక్స్ అంటాం. ఈ ఎసిడిటీ కాన్స్టెంట్గా చాలా కాలం ఉండడం వల్ల ఒక్క చోట మాత్రమే చిన్న దాని పై పొర పోయి ఒక చిన్న పుండులాగా తయారు కావడాన్ని అల్సర్ అంటాం. దీన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటాం. ఈ గ్యాస్ట్రిక్ అల్సర్లో స్టమక్లో ఉంటే గ్యాస్ట్రిక్ అల్సర్, చిన్న పేగు మొదటి భాగంలో డియోడినం ఉంటే డియోడినం అల్సర్ అంటాం. అయితే గ్యాస్ట్రైటిస్ ఉన్నప్పుడు తినగానే మంట రావడం, నొప్పి రావడం, ఛాతిలో మంట రావడం జరుగుతుంది. అదే గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్నప్పుడు ఒకవేళ గ్యాస్ట్రిక్ అల్సర్ అయితే తిన్నాక నొప్పి రావడము, తినకముందు ఎటువంటి నొప్పి ఉండదు. అదే డియోడినల్ అల్సర్ అయితే తినకముందు అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock, ఈవినింగ్ 4 o'clock అట్లా నొప్పి రావడం, క్రేవింగ్ ఉండడం. సో ఇది తిన్నాక నొప్పి తగ్గడం అనేది జరుగుతుంది డియోడినల్ అల్సర్లో అయితే. వన్స్ అల్సర్ అయితే ఎందుకు మనం అంత సీరియస్గా తీసుకుంటాం? ఈవెన్ గ్యాస్ట్రైటిస్ నుంచే సీరియస్గా తీసుకోవాలి. కానీ అసలు అల్సర్లు ఎందుకు వస్తాయి? మనం తినే ఆహారం, మసాలా, కారం, పులుపు, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్. అంటే మనం తినే ఆహారంలో కావచ్చు, వాటర్లో కావచ్చు వచ్చే హెచ్ పైలోరీ. వీటి వల్ల మనకు ఎసిడిటీ పెరుగుతుంది. ఎసిడిటీ ఎక్కువ పెరిగినప్పుడు అల్సర్స్గా మారే అవకాశం. వీటన్నిటితో పాటు టైప్ ఏ పర్సనాలిటీ అంటే స్ట్రెస్ ఉండేవాళ్ళు, బాగా స్ట్రెస్గా ఫీల్ అయ్యే వాళ్ళలో కూడా సర్జరీ తర్వాత కూడా కొంతమందికి అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని ఎట్లా డయాగ్నోస్ చేయాలి? ఎండోస్కోపీ చేస్తాము, అల్సర్ ఎక్కడుంది చూసుకుంటాము. అల్సర్ చూసుకున్న తర్వాత కొంతమందికి కొన్నిసార్లు డౌట్ ఉంటే బయాప్సీ, ఏమన్నా క్యాన్సర్ కూడా కొన్నిసార్లు అల్సర్ లాగా కనిపించవచ్చు. కానీ ఒక్కటి చెప్తున్నాను, క్యాన్సర్ అల్సర్ లాగా కనిపించవచ్చు కానీ ఎప్పుడు అల్సర్ క్యాన్సర్గా మారదు. గ్యాస్ట్రిక్ అల్సర్ ఎప్పుడూ క్యాన్సర్గా మారదు. కానీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అల్సర్ లాగా కనిపించవచ్చు. అది వేరు, ఇది వేరు. సో ఆ ఎండోస్కోపీ చేస్తాము. దాన్ని చూసిన తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఎసిడిటీ తగ్గించడానికి మనం ఇవ్వాల్సిన ఆ ప్యాంటప్రజోల్, ఇసిమప్రజోల్, రబెప్రజోల్ చాలా వాటిని ప్రోటాన్ పంప్ ఇన్హిబిటార్స్ అంటాం. వాటిని ఇస్తూ మన ఫుడ్ మాడిఫికేషన్ చేసుకుంటూ నేను చెప్పిన మసాలాలు, కారం, స్వీట్స్, ఐస్ క్రీమ్, చాక్లెట్, ఆల్కహాల్, స్మోకింగ్ అన్నీ తగ్గిస్తూ, ఒకవేళ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇస్తూ రెగ్యులర్గా ఒక 2 to 3 months మెడికేషన్ ఇస్తే అల్సర్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఒకవేళ వాటిని అలాగే వదిలేస్తే ఏమవుతుంది అంటే అల్సర్ బ్లీడ్ కావచ్చు, రక్తం గారవచ్చు, దానివల్ల మోషన్ నల్లగా వచ్చే అవకాశం ఉంటుంది, రక్తవాంతులు అయ్యే అవకాశం. ఆ అల్సర్ రంధ్రం ఫుల్ థిక్నెస్ మొత్తం గోడలన్నీ పగిలిపోయి పర్ఫరేషన్ కావచ్చు. కడుపులోకి మొత్తం మనం తిన్న ఆహారం అంతా కడుపులోకి వచ్చి కడుపంతా ఇన్ఫెక్షన్ రావడాన్ని పర్ఫరేషన్ పెరిటనైటిస్ అంటాం. అప్పుడు ప్రాణాపాయ పరిస్థితికి పోయి బీపీ పడిపోయి ప్రాణాపాయ పరిస్థితికి పోయే అవకాశం ఉంటుంది. దానికి ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బ్లీడింగ్ అయితే ఎండోస్కోపీ ద్వారా కంట్రోల్ చేయొచ్చు, కాలేకపోతే మళ్ళీ దానికి కూడా సర్జరీ చేసే అవకాశం ఉంటుంది. ఈ పర్ఫరేషను, బ్లీడింగ్ అనే 2 ఇంపార్టెంట్. అది కాకుండా ఒకవేళ డియోడినం దగ్గర అల్సర్ ఉంటే అది స్టమక్ నుంచి చిన్న పేగుగా మారే చోట అల్సర్ కాబట్టి అది మొత్తం మానిన తర్వాత మూసుకపోతుంది. అప్పుడు తిన్నది తిన్నట్టుగా వామిటింగ్ జరగడం జరుగుతుంది. అంటే మనం తిన్న ఆహారం అలాగే వచ్చేస్తుంది. దాన్ని గ్యాస్ట్రిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అంటాం. అలా ఉన్నప్పుడు కూడా సర్జరీ చేయాల్సి ఉంటుంది. అంటే అల్సర్కి ట్రీట్మెంట్ మెడికల్ మందులతో సరిపోతుంది. ఎండోస్కోపీ ద్వారా డయాగ్నోస్ చేసి అల్సర్ని మెడికల్గా మందులతో ట్రీట్ చేయొచ్చు. కానీ అల్సర్ కాంప్లికేట్ అయితే బ్లీడ్ అయినా, పర్ఫరేషన్ అయినా, గ్యాస్ట్రిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అయినా ఖచ్చితంగా మనం కంపల్సరీగా సర్జరీ ద్వారానే నయం చేయొచ్చు. మరి అల్సర్ అనేది ఎండోస్కోపీ చేయకుండా ఊరికే మందులు వేసుకొని వాడొచ్చా? కాదు. ఎందుకంటే మనం ఎండోస్కోపీ ఎందుకు చేయాలా? అది అల్సరేనా, అల్సర్ లాగా కనపడుతున్న క్యాన్సరా? ఇంకోటి, ఈ అల్సరు మొత్తం మూసుకుపోయే స్టేజ్కి వచ్చిందా, ఏమైనా బ్లీడ్ అవుతుందా, ఇది పగిలిపోయే అవకాశం ఉందా అని చూడడానికి ఖచ్చితంగా మనము ఎండోస్కోపీ చేయాలి. అంతేకాకుండా ఈ అల్సర్ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా కూడా మనకు ఎండోస్కోపీలోనే తెలుస్తుంది. కాబట్టి ఊరికే ఓవర్ ద కౌంటర్ ఎక్కడో మెడికల్ షాప్ పోయి టాబ్లెట్లు తీసుకొని వేసుకోవడం కాదు, ఎండోస్కోపీ ద్వారా దాన్ని పరీక్షించి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిది.